రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన మంత్రివర్గంలో ఇప్పటివరకు 12 మంది మంత్రులు ఉండగా తాజాగా మరో ముగ్గురు చేరారు. దీంతో మంత్రుల సంఖ్య రేవంత్ రెడ్డితో కలిసి 15కు చేరింది. వీరంతా రేవంత్ రెడ్డి క్యాబినెట్లోని వారే. కానీ ఏ ఒక్కరు కూడా కీలక సమయాల్లో ఆయనకు అండగా నిలుస్తున్నటువంటి సందర్భాలు కనిపించడం లేదని చాలా మంది అంటున్నారు. ఇలాంటి వింత పరిస్థితి ఈ కాలంలో దాదాపు ఏ ముఖ్యమంత్రికి ఎదురు కాలేదని కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో నాటి సీఎం కేసీఆర్ పై మంత్రులు ఈగ వాలనివ్వలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రాలో సీఎంగా జగన్ ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఏ చిన్నపాటి విమర్శ చేసినా దానిని వైసీపీ నేతలు రాద్ధాంతం చేసేవారు. ముఖ్యంగా వైసీపీ మంత్రులు ఆమోదయోగ్యంగాని పద్ధతిలో వ్యక్తిగత దూషణలకు సైతం వెనుకాలేదు అప్పటి మంత్రులు. ఇప్పుడు టీడీపీ మంత్రులు కూడా అదే తీరుగా చంద్రబాబుపై ఈగ వాలనివ్వడం లేదు. వైసీపీ నేతలకు ఎక్కడికక్కడ గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అది హుందాగా సాగినంత కాలం ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ కొన్నేళ్లుగా ఆ పరిస్థితి మారిపోయింది. విమర్శలు తిట్లుగా పరిణమిల్లాయి. హద్దులు దాటి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తున్నటువంటి దయనీయ దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం చిన్న తేడా కనిపిస్తుంది. ఎవరు ప్రత్యర్థి విమర్శలకు శృతిమించిన స్థాయిలో కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ కనీసం వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం మాత్రం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చాలామంది అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా చేసేటువంటి విమర్శలకు సొంత మంత్రులు, పార్టీలోని ముఖ్య నేతలు తగిన విధంగా స్పందించడం లేదనే అభిప్రాయాలు కూడా చాలా వరకు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు రేవంత్కు అండగా లేరా అనే అనుమానాలు వచ్చేలా పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతల తిట్టదండకానికి ఒకరిద్దరు కింది స్థాయి నేతలు మాత్రమే స్పందిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది, తెలంగాణ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, అవినీతిపై విచారణకు ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ను విచారణకు పిలిచింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ విచారణకు వచ్చిన రోజు ఒక అడుగు ముందుకేసి కేటీఆర్ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించి హద్దులు దాటేటువంటి ప్రయత్నం చేశారు. హద్దులు దాటారని కూడా అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గౌరవంగా మాట్లాడేటువంటి పద్ధతులు ఎప్పుడూ పోయాయి. వాడు, వీడు, సన్నాసి, చిల్లరగాడు అంటూ కొత్త పదజాలాలు విమర్శలకు తోడవుతున్నాయి. అదేవిధంగా కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. నీకు కేసీఆర్ను విచారణకు పిలిచే దమ్ముందా అంటూ నిలదీస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణను అవమానించడం అనేటువంటి తీరులో ప్రచారం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. కేసీఆర్ కుమార్తె కవిత ఏకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రిని చిల్లరగాడు అని అభివర్ణించారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇవన్నీ మీడియాలో ప్రముఖంగా కూడా మనకు చూస్తున్నాం. అయితే విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు సహచర మంత్రులు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతకు మించి అనుమానాలను కూడా రేకెత్తిస్తుంది. వారి తీరుపై కాంగ్రెస్ పార్టీ వర్గాలే విస్మయానికి గురవుతున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. ఆయన పార్టీ అధ్యక్షుడిగా పీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి సందర్భంలో నేరుగానే వ్యతిరేకించారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయనపై విమర్శలకు తోటి మంత్రులు, నేతలు స్పందించకపోవడం అనేది విడ్డూరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఇష్టంగా పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు అనరాని మాటలంటే తమకేమి సంబంధం, ఆయన తిడుతున్నారు, ఆయననే వాటికి తిప్పికొడతారు అనేటువంటి రీతిలా కొందరు మంత్రులు ఉన్నట్టయితే కనిపిస్తుంది అనేది సాధారణంగా మనకు కనబడుతుంది. అయితే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం సమయంలోనే ఆయన పట్ల వ్యతిరేకత అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కనబడింది. మనం అందరం కూడా చూసాం. తట్టుకొని ఒక్కడే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడినటువంటి రేవంత్ బీఆర్ఎస్పై వ్యతిరేకత అనేక కీలక అంశంతో పాటు అనేక విషయాలు కూడా కలిసి రావడంతో ముఖ్యమంత్రిగా ప్రస్తుతమయ్యారు. అయితే ఆ సమయంలో కూడా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకరెడ్డి వంటి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు సీఎం సీటు కోసం పోటీ పడ్డారు. కానీ ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది. అదే ధోరణి ఇప్పుడు కొనసాగుతున్నదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందులోనూ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లభించకపోవడము, దాని నుంచి అధిష్టానంతో ఆయనకు చెడిందనేటువంటి ప్రచారాలు తోడవడంతో మంత్రులు మరింత ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధిష్టానమే లెక్క చేయనటువంటి రేవంత్ రెడ్డిని తాము రక్షించేది ఏంటన్న భావన ఉన్నారా అనే సందేహాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇది రాను రాను ఎటువంటి పరిణామాలకు దారితీస్తున్నది కూడా మనం రాబో రోజుల్లో చూడాలి. ఏదేమైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి తరుణంలో సహచర మంత్రులు, పార్టీ నేతలు ఖచ్చితంగా ప్రతి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది అసెంబ్లీలో అయినా కానీ, అసెంబ్లీ బయట అయినా కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత ఏ మంత్రి కూడా పెద్దగా రేవంత్ రెడ్డి పైన మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడలేదు. మళ్ళీ ఒకవేళ రేవంత్ రెడ్డి మాత్రమే బహిరంగ సభల్లో
కేసీఆర్ పైన కానీ కేటీఆర్ పైన కానీ మాట్లాడుతున్నటువంటి కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కొంతమంది మంత్రులు, కొండా సురేఖ లాంటి మంత్రులు, కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి మంత్రులు మాట్లాడితే అది ఇంకా రచ్చ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని కొంత సైలెంట్గా ఉండమని చెప్పేసి అధిష్టానమే చెప్పినట్టయితే మనకు కనబడుతుంది. అయితే ఏదేమైనా వాస్తవానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా స్పందించాలి, కౌంటర్లు ఇవ్వాలి. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేదు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వాళ్ళంతా కూడా మంత్రులు. ప్రస్తుతం అయితే 5 ఏళ్ళు అయితే రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి ఉంటాడనేది ఖచ్చితంగా అది అందరికీ తెలిసిందే.